నెల్లూరు 10వ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య విజయభేరి 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి గూడూరు బ్రాంచ్లో అత్యధిక మార్కులు 598 సాధించి విజయకేతనం ఎగురవేశామని శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎంలు అయినటువంటి శ్రీ నర్రా శ్రీకాంత్ కొండారెడ్డి తెలిపారు. అదేవిధంగా 595 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులు 8 మంది, 590 మార్కులు సాధించిన విద్యార్థులు 46 మంది మరియు 580 పైన మార్కులు 170 మంది విద్యార్థులు సాధించారని వారు తెలిపారు. అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ సగటు మార్కు 600కు గాను 51 ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 98% మరియు అత్యధిక బ్రాంచ్లు 100% ఫలితాలు సాధించారని వారు తెలిపారు. శ్రీ చైతన్య సాధించిన ఇంతటి ఘన విజయాలకు దరిదాపుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఏ ఇతర విద్యా సంస్థలు లేవు అని శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ శ్రీమతి సీమ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ మరియు అకాడమిక్ ప్రోగ్రామ్, మైక్రోవేలబుల్ టీచింగ్ సిస్టమ్, అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల వలన మాత్రమే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో 598 మార్కులు సాధించినటువంటి విద్యార్థిని సాయి వైశాలిని మరియు 596 మార్కులు సాధించినటువంటి విద్యార్థిని పఠాన్ తంజీమ్ మరియు 598 మార్కులు సాధించిన విద్యార్థి పుష్పక్ చౌదరి, అదేవిధంగా 590 ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులని స్థానిక ఏసీ నగర్ శ్రీ చైతన్య బ్రాంచ్లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కమ్మిశెట్టి వినయ్ కుమార్ మరియు శ్రీనివాస్, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు, అకాడమిక్ కోఆర్డినేటర్లు భాష, నాగరాజు, వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎస్ఎస్సి 2024-25 రిజల్ట్స్ లో నాకు తెలిసి అయితే ది బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మళ్ళా శ్రీ చైతన్య కైవసం చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ బెస్ట్ మార్క్ 598 మార్క్స్ లాస్ట్ ఇయర్ సెక్యూర్ చేయడం జరిగింది నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఈ సంవత్సరం కూడా అదే వరవడిని కొనసాగిస్తూ మళ్ళీ ఇంకోసారి గూడూరు బ్రాంచ్ నుంచి 598 మార్క్స్ స్టేట్ బెస్ట్ మార్క్ నెల్లూరు జిల్లా నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కే వైశాలి, సాయి వైశాలి అండ్ 596 ఇద్దరు స్టూడెంట్స్, అట్లాగే 590 అబౌవ్ 37 మెంబర్స్, 595 5 మెంబర్స్, 596 3 మెంబర్స్, ఇట్లా ప్రతి ఒక్క స్ట్రీమ్లో 590s నుంచి అప్ టు 599 వరకు ప్రతి జోన్లో మన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాం. మా శ్రీ చైతన్య విద్యా సంస్థలకి చాలా గర్వకారణం. ఎందుకు చూద్దామంటే అండి, ఇది ఈ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఏ ఇయర్ అయినా సరే, అది గ్రేడింగ్స్ అయినా మార్క్స్ ఓరియంటేషన్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేయడం అనేది, స్టాండర్డ్గా పర్ఫామ్ చేయడం అనేది శ్రీ చైతన్యకి ఒక కష్టం, ఒక కల్చర్. ఆ కల్చర్ని కొనసాగిస్తూ ఆ రిజల్ట్స్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ల్యాండ్ మార్క్ విక్టరీ నాకు తెలిసి అయితే ఇది కంటిన్యూగా 2 years సింగిల్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ బెస్ట్ మార్క్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణమైన మా ప్రిన్సిపాల్స్కి, అట్లాగే మా అకాడమిక్ టీమ్ కోఆర్డినేటర్స్ అయిన భాష, తర్వాత వెంకటేశ్వర్లు, నాగరాజ్కి, అట్లాగే మా ఆర్ఐస్ ఇద్దరు ఆర్ఐలు ఉంటారు మాకు, శ్రీనివాస్ గారు అట్లాగే వినయ్, వీళ్ళ సహకారం, వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఎస్పెషల్లీ మా గూడూరు బ్రాంచ్ గురించి మరొకసారి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఏదైనా బెస్ట్ మార్క్ ఈ డిస్టిక్లో ప్రొడ్యూస్ అవుతుందంటే వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది. అసలుకి స్టేట్ మార్క్స్కి టేస్ట్ అనేది స్టార్ట్ అయిందే గూడూరు బ్రాంచ్ నుంచి. ప్రీవియస్గా 3 years బిఫోర్ 594 మార్క్స్ అనేది స్టేట్ థర్డ్ బెస్ట్ మార్క్. ఆ మార్క్ అనేది మా గూడూరు బ్రాంచ్ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళా ఆ వరవడిని కొనసాగిస్తూ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా స్టేట్లో బెస్ట్ మార్కు నెల్లూరు డిస్టిక్కి రావటం, అది శ్రీ చైతన్యకి రావటం మా అందరికి చాలా గర్వకారణం. ఇంత మంచి విక్టరీకి కారణమైన మా మేనేజ్మెంట్
ముఖ్యంగా మా మేనేజ్మెంట్ సహకారమే దీనికి చాలా ముఖ్యమైన పాత్ర. మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మా అకాడమిక్ డైరెక్టర్ శ్యామ గారు, అట్లాగే మా డైరెక్టర్ నాగేంద్ర గారు కృషి అనేది చాలా ఉంది. దీంట్లో మా అందరిని అనుకుండి నడిపించారు. ప్రతి నిమిషం ఇదే రిజల్ట్స్ గురించో ఇంకో దాని గురించో ప్రతి మంత్ లో 2 times or 3 times మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరితో ఏ మాత్రం డిమోరలైజ్ కాకుండా మోరల్ బూస్ట్ అప్ ఇచ్చుకుంటా మమ్మల్ని ముందర తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సహకారంతో, మా పిల్లలు పడిన కష్టంతో, మా తల్లిదండ్రులు సపోర్ట్ చేసిన విధానంతో ఇంత మంచి రిజల్ట్స్ రావటం మా అందరికి గర్వకారణం. మీరే చూశారు ప్రత్యక్షంగా. మా మార్క్స్ అనౌన్స్ చేసుకోవడానికే 1 hour పడుతుంది. మా పిల్లల్ని తెచ్చుకోవాలంటే డయాస్ సరిపోవట్లా. కాబట్టి ఇంత మంచి విజయానికి కారణమైన అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా అకాడమిక్ టీం అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ రోజు రిజల్ట్స్ రోజు అంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇట్లా ప్రెస్ మీట్లు కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంత బిజీ టైంలో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు. 2024-25 అకాడమిక్ ఇయర్ కి రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ రిజల్ట్స్ ప్రకటించిన దాంట్లో శ్రీ చైతన్య మరొక్కసారి తన విజయ విహారాన్ని కొనసాగిస్తున్నది. నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ ఎలా ఉంటుందంటే, ప్రతి పిల్లవాడిని కేవలం టాపర్స్ అనే కాకుండా మా దగ్గర చదివే ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక 1 year కష్టం, ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ కరికులము చాలా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది. దాని ద్వారా పిల్లలందరినీ కూడా ఆయా సబ్జెక్టులో ప్రతి చాప్టర్ వైపు చదివించుకుంటూ, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ, ఎక్కడ తగ్గుతున్నాయో అవన్నీ చేసుకుంటూ ఈరోజు ఈ విజయ రుచిని చూస్తా ఉన్నాము. నిజంగా శ్రీ చైతన్యాల్లో పిల్లల్ని చదివించడం అనేది చాలా గొప్ప అవకాశంగా పేరెంట్స్ అందరూ ఫీల్ అయ్యే విధంగా మా కరికులం ఉంటుంది. అలాగే స్టాఫ్ కూడా ఉంటారు. స్టాఫ్ అయితే నిజంగా ఈ సందర్భంగా స్టాఫ్ గురించి చెప్పుకోవాలి. ఉదయం 6 నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ఈ పిల్లలకు సంబంధించి ఎర్లీ మార్నింగ్ 4కే నిద్రలేసి వేకప్ కాల్ చేస్తారు. అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తే మళ్ళీ నైట్ 10 o'clock దాకా ప్రతి టీచర్ కూడా పిల్లల మీద ఫాలోఅప్ ఉంటుంది. అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన గత 8వ సంవత్సరం 10th క్లాస్ మార్క్స్ పెట్టి ఇప్పుడు 4 ఏళ్ళు అయితే, ఈ 4 ఏళ్లలో శ్రీ చైతన్య టాప్ పొజిషన్ లో ఉండడానికి ఆ కరికులం మాత్రమే. సో అందులో భాగంగా మా జిల్లాలో మా ఏజెంట్ సార్ల యొక్క ఆధ్వర్యంలో, మా కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో మంచి డీన్ల వ్యవస్థ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి పేరెంట్స్. మేము ఎప్పుడు ఎలా చేయాలంటే అలాగే పేరెంట్స్ తోడ్పాటు ఎక్కువగా ఉంది. అందువల్ల ఇంత అద్భుతమైన విజయాలు సాధించావు. పిల్లలు కూడా ఇదేమి ఒత్తిడితో సాధించింది కాదు, ఇది ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ అద్భుతమైన విజయాలు సాధించారు. గొప్ప విషయం. మామూలుగా 598 అనేది మన జిల్లాకే గర్వకారణం. ఇది గూడూరుకు వచ్చిందని కాదు, శ్రీ చైతన్య వచ్చిందని కాదు, జిల్లాకు కూడా మంచి గర్వకారణం రాష్ట్ర స్థాయిలో. సో అందరికి కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కె సాయి వైశాలి. నాకు 598 వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇందుకు కారణమైన మా తల్లిదండ్రులు, మా నాన్నగారు కె రామసాయి, మా అమ్మగారు ఎం పద్మజకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 598 వచ్చినందుకు పాత్ర నాది మాత్రమే కాదు, మా గురువులది, మా తల్లిదండ్రులది, ఇంకా నా స్నేహితులది. ఇంకా మేము ఎక్కడ చిన్న డిమోటివేషన్ అయినా కానీ వాళ్ళు మాకు మోటివేషన్ క్లాసెస్ అనేటివి పెట్టేవారు. ఇంకా మా గురువులు ఏ చిన్న డౌట్ వచ్చినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా వాటికి కౌన్సిలింగ్ ఇచ్చి డౌట్స్ క్లారిఫై చేసేవారు. ఇంకా శ్రీ చైతన్య కరికులం పెట్టే టైం టేబుల్స్ కానీ, సెషన్స్ కానీ స్టూడెంట్స్ కి ఎంతో సహాయపడి వారు ఉత్తీర్ణమైన రిజల్ట్స్ తెచ్చుకోగలిగారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 10th పబ్లిక్ రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో నాకు 596 రావడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి చాలా సహకరించిన మా టీచర్స్ కి, మా పేరెంట్స్ కి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్క్స్ రావడానికి మేము పడిన కష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకని మాకు దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఎల్లప్పుడూ మోటివేట్ చేసే మా ప్రిన్సిపల్ సార్ కి మరోసారి ధన్యవాదాలు. మా అందరినీ చాలా ఆనందంగా ముందుకు నడిపించిన శ్రీ చైతన్యకి థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్.
ఫస్ట్ ఈరోజు 10th క్లాస్ ఫలితాలు విడుదల జరిగింది. దాంట్లో నాకు 596 మార్కులు వచ్చాయి. దానికి చాలా సంతోషంగా ఉన్నాను. 596 మార్కులు రావడానికి మా ఉపాధ్యాయుల కృషి చాలా ఉన్నది. ఏ చిన్న డౌట్ ఉన్నా వారు చాలా చక్కగా క్లారిఫై చేసేవారు. శ్రీ చైతన్య కరికులం ద్వారా నేను ఈ మార్కులను సాధించడం జరిగాను. టీచర్స్ తో పాటు నా పేరెంట్స్ కూడా చాలా బాగా ప్రోత్సహించారు. అందుకే నేను ఇంత గొప్ప మార్కులు సాధించడం జరిగింది. థ్యాంక్ యూ.